ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతికాంక్షణీయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ శ్రేష్టమైన సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రేయి మొదటి జామున దేవా మీ వైపు చూడడానికి, మీకు మొరపెట్టడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదంలో మనం ప్రార్థన చేస్తున్నాం. వేవేల దూతల చేత నిత్యం నాయన పొగడబడుచున్నటువంటి గొప్ప దేవా స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మేము కూడా వేకుజావని మిమ్మల్ని స్తుతించు భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగే మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అయా మీ వాటి వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శ్రేష్టమైనటువంటి దేవా మీ వాక్యాన్ని దేవా మేము వినే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో ప్రభా, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామాన్ని మహిమపరదాం. ప్రియులారా, సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గంలో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచినా, ఎరుగని మార్గంలో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేన ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. ప్రియులారా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు.
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనరాలు బానంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం నిర్గమకాండంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. ఉదయకాల సమయంలో నిర్గమకాండము 18వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 18:4. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకుని రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. మరొకసారి చదువుతాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకుని రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలయ్యా. కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, మీకు స్తోత్రాలు. మా జీవమునకు మా ఉనికికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు. మా జీవితాలని ఈ భూమి మీద కొనసాగింప చేస్తున్న దేవా, నీకు స్తోత్రాలు. మాకు ఇస్తున్న ఆయుష్ ఆరోగ్యం కొరకు మీకు స్తోత్రాలు. వేకునే మేము ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ కృప కొరకు స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు. మిగిలిన సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ఏ ఆటంకము రాకుండా నిరాటంకంగా ఈ వాక్య ధ్యానం కొనసాగడానికి సహాయం చేయండి. నీ కృప చొప్పున నాయన నీ యొక్క సేవకురాలు నన్ను బలపరచండి. నీ చేతిలోనికి తీసుకోండి. నీ నోటి బుర్రగా వాడుకొనుమని ప్రభువా, మీరే మమ్మలను బలపరచమని మహిమను పొందమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సేవకుడైన మోషే తనకు పుట్టిన ఇద్దరు కుమారులలో మరి రెండవ కుమారునికి ఎలీయెజరు అనే పేరు పెట్టాడు. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మోషే తన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెలలో ఒకతెను సిప్పోరాను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత సిప్పోరా ద్వారా మోషేకి ఇద్దరు కుమారులు పుడతారు. పెద్ద కుమారునికి గెర్షోము అని పేరు పెడతాడు. రెండవ కుమారునికి ఎలీయెజరు అని పేరు పెడుతున్నాడు. దాని గురించి మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు మోషే రెండవ కుమారుడికి ఎలీయెజరు అని పేరు పెట్టాడని చూస్తే, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయము చేశాడు. ఫరో యొక్క కత్తివాత నుండి నన్ను తప్పించాడు. ఐగుప్తు దేశంలో మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజలను చూడవచ్చినప్పుడు వాళ్ళలో మరి ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొడతా ఉంటే అది చూచి తాను అక్కడ మరి బలప్రయోగం చేస్తాడు. రెండోసారి ఇద్దరు హెబ్రీలు కొట్టుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళకి కొంత సమాధానం తేవాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక అతను అంటాడు, నిన్న అతన్ని చంపినట్లు ఇప్పుడు నన్ను చంపాలనుకుంటున్నావా అని. ఆ మాట ఫరో చెవిన పడి ఉంటుంది అనే భయముతో ఖచ్చితంగా ఫరో నన్ను చంపేస్తాడు అనే ఒక బలమైన సందేహంతో తాను ఆ దేశం నుంచి పారిపోయి వస్తాడు. అందుకనే తనకు పుట్టిన మొదటి కుమారుడికి గెర్షోము పరదేశి నేను అని పెట్టుకున్నాడు. రెండవ కుమారుడికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. ఎలీయెజరు అంటే అర్థం ఏంటో చూద్దాం. రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. కింద దేవ సహాయము అని రాయబడింది. దేవుడు సహాయము చేస్తాడు. నా జీవితంలో దేవుని సహాయం ఉన్నది అని మరి మోషే గుర్తిస్తూ
తన కుమారునికి దేవ సహాయము అని పేరు పెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయము చేస్తాడు, దేవుని సహాయం అనేది ఉన్నది అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. వ్యక్తులకు దేవుడు సహాయం చేస్తాడు, జనాంగాలకు దేవుడు సహాయం చేస్తాడు, ఎటువంటి ఫ్యామిలీస్కి కూడా దేవుడు సహాయం చేస్తాడు అనే విషయాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం ఖచ్చితంగా మనం ఆశ్రయించాల్సిన దినాల్లో మనం ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని సహాయము లేక దేవ సహాయము అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ మోషే జీవితంలో దేవుని యొక్క సహాయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. తన జీవితంలో ప్రారంభం నుంచి కూడా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. తన తల్లి గర్భంలో ఉన్న నాటి నుండి, తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన నాటి నుండి, తన యొక్క బాల్యంలో, తన యొక్క యవ్వన కాలంలో, తనకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఆ పిదప తాను మిద్యాన్ దేశానికి పారిపోయి వచ్చిన తర్వాత, తిరిగి అక్కడ తాను ఫ్యామిలీగా చేయబడిన తర్వాత, ఆ పిదప మరలా తను ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరోను సంధించడం, అన్ని దశలలో మోషే జీవితంలో దేవుని యొక్క సహాయం మనకి స్పష్టంగా సుస్పష్టంగా కనబడుతుంది. నిజంగా తన కుమారుడికి చాలా కరెక్ట్గా యాప్ట్ నేమ్ పెట్టుకున్నాడా అనిపిస్తుంది. దేవ సహాయము అనే అర్థం వచ్చే ఎలియేజర్ అనే పేరు పెట్టుకున్నాడు. మోషేకు దేవుడు సహాయముగా ఉన్నాడు, మోషేకు దేవుడు సహాయం చేశాడు. మోషే పక్షంగా ఉన్న దేవుని ప్రణాళిక యొక్క నెరవేర్పులో దేవుని వంతు, దేవుని యొక్క ప్రమేయము, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, దేవుని యొక్క హస్తం యొక్క క్రియలు చాలా స్పష్టంగా కనబడతాయి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల జీవితంలో కూడా దేవుడు చాలా స్పష్టంగా సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన సహాయము అన్ని దశలలో మనం చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇశ్రాయేలీల యొక్క వారి యొక్క ప్రయాణం, లేకపోతే వారి యొక్క ఆయా పరిస్థితుల్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, యుద్ధాలు, వాటన్నిటిలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఉదాహరణకి 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో పరిస్థితి ఏంటంటే, దేవుని మందసము ఫిలిస్తీన్ల యొక్క ఆ భూభాగంలో ఉండిపోయింది. ఆ పిదప దాన్ని వాళ్ళు తీసుకొని వచ్చి కిరియత్ యారీము అనే ఈ ఇశ్రాయేలీల యొక్క దేశం యొక్క పరిధిలో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడ చాలా సంవత్సరాలు మరి అబీనాదాబు ఇంట ఉండిపోతుంది. అతని కుమారుడైన ఎలియాజరు దాన్ని ప్రతిష్ఠించి అక్కడ మందస పరిచర్య జరిగిస్తూ ఉంటాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత తిరిగి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారు. ఆ సందర్భంలో సమూయేలు పెద్దవాడై ఒక ప్రవక్తగా ఇశ్రాయేలీల మధ్య తను ఒక గుర్తింపు సంపాదించుకొని దేవుని ప్రజల పక్షంగా ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా దేవుని మాటలు అందుకొని దేవుని ప్రజలకు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు మరి సమూయేలు ప్రార్థనా దినాన్ని ప్రకటించి ప్రజలందరినీ సమకూర్చి మరి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన వాళ్ళు చేసేటట్లుగా చూస్తాడు. అలాగ వారు ప్రార్థన చేసినప్పుడు చూడండి, దేవుడు వారికి సహాయం చేశాడు. 7వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనంలో ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇశ్రాయేలీల పక్షంగా సమూయేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ దినమున యెహోవా ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. వీరు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వీరి పక్షంగా ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారినంతా తారుమారు చేసేసాడు. చాలా యుద్ధభూమి అంతా తారుమారు అయిపోయింది. భయంకరమైన శబ్దాలు, అసలు ఆ శబ్దాలు ఏంటో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయి, కలవరపడిపోయి, తారుమారైపోయి పూర్తిగా చిత్తుగా మరి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయారు. వారిని తరిమి వీరు హతము చేశారు. అప్పుడు సమూయేలు పని చేస్తున్నాడు. అది 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. దేవుడు చేసిన సహాయాన్ని సమూయేలు గుర్తిస్తున్నాడు.
ఒక రాయిని తీసుకొని ఆ 2 స్థలాలకు మధ్యలో ఈ మిస్పాకు షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి అక్కడ తాను అంటున్నాడు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని చెప్పి ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెట్టాడంటే ఫుట్ నోట్లో రాయబడింది సహాయపు రాయి. మాకు సహాయము చేశాడు, దేవుడు మా కొండగా ఉన్నాడు, దేవుడు మా బండగా ఉన్నాడు, దేవుడు మా రాయిగా ఉన్నాడు, మా పక్షంగా ఉండి ఆయన మా పక్షంగా గొప్ప కార్యాలు చేశాడు, మాకు సహాయాన్ని అందించాడు అని చెప్పి ఆ స్థలంలో ఒక రాయి నిలిపి ఈ సమూయేలు ఆ రాయికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. కనుక ఎలియాజరు అంటే దేవుని సహాయము, ఎబెనేజరు అంటే కూడా యెహోవా మనకు సహాయము చేశాడు, దేవుడు సహాయం చేశాడు. మోషేకు కుటుంబంగా సహాయం చేశాడు, మరి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఫిలిస్తీన్ల చేతి నుంచి వారిని విడిపిస్తూ వచ్చాడు. ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, ఆనాడు మోషేకు సహాయం చేసిన దేవుడు, తన ప్రజలైన ఇశ్రాయేలీలకు సహాయం చేసిన దేవుడు ఈరోజు వ్యక్తిగతంగా పర్సనల్గా మనము వెళ్తున్న ఈ యొక్క టఫ్ వేలో, ఈ టఫ్ టైమ్స్లో కూడా గాడ్ కెన్ హెల్ప్, గాడ్ కెన్ బీ ఏ హెల్పర్ ఫర్ అస్. దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మన జీవితాల్లో సహాయపు రాయిగా ఉంటాడు అనే విషయాన్ని మనం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. క్రొత్త నిబంధనలోనికి వెళ్దాము. అక్కడ దేవ సహాయము అని అర్థం ఇచ్చే పేరు కలిగిన 2 వ్యక్తులను గురించి మనం ఉదయకాలం మరి ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా లూకా సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. మరి 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనకు అక్కడ ఒక సందర్భం కనబడుతుంది, ధనవంతుడు లాజరును గుర్చిన సందర్భము. ఈ ధనవంతుడు లాజరును గుర్చిన సందర్భంలో మన ఉదయకాలం లాజరును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. లాజరు అంటే అర్థం దేవ సహాయము, గుర్తుపెట్టుకుందామండి. ఎలియాజరు అంటే దేవ సహాయము, ఎబెనేజరు అంటే సహాయపు రాయి లేక దేవుడు సహాయం చేస్తాడు, లాజరు అంటే కూడా దేవ సహాయము. బైబిల్ గ్రంథంలో మరి క్రొత్త నిబంధనలో లాజరు అనే పేరు కలిగిన వారు 2 ఉన్నారు. 2 జీవితాలలో దేవుడు ఎలాగో సహాయం చేశాడో మనం ఈ ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. వీరిద్దరి జీవితాలు ధ్యానం చేస్తూ ఉండగా ఖచ్చితంగా మనం కూడా ఎక్కడో వీళ్ళతో పాటు మరి వారితో ఒక ఐడెంటిటీని, వారి లాంటి అనుభవాలు మనం కూడా కలిగి ఉన్నామని గుర్తిస్తాము. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాము, 2 లాజర్లకు ఎటువంటి వ్యక్తిగత సహాయాన్ని దేవుడు అందించాడో ఖచ్చితంగా నీ జీవితంలో నీ వెళ్తున్న పరిస్థితుల్లో నాకు సహాయం చేస్తాడనే ఒక నిర్ధారణలోనికి మరి ఈ యొక్క ధ్యానం యొక్క ముగింపులోకి వచ్చేటప్పటికి మనం గ్రహిద్దాం. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు ఉంది. అయితే నేను లాజరు సంబంధించిన వచనాలు మాత్రం చదువుతాను. 20, 21, 22 వచనాలు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ మొట్టమొదటిగా మరి ప్రభు ప్రస్తావించిన లాజరును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. లాజరు అంటే అర్థము దేవ సహాయము. ఈ లాజరు జీవితంలో దేవుడు ఎలాగ సహాయం చేస్తూ వచ్చాడు, లేక ఈ లాజరు ఎలాగ తన జీవితంలో దేవుని సహాయాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ వచ్చాడు, అందుకుంటూ వచ్చాడు, ఎలాగ తను సస్టైన్ అయ్యాడు, ఆఖరికి తను ఎలాగో ఒక మంచి ముగింపును సంపాదించుకున్నాడో మనం ఆలోచన చేయబోతున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన ముగింపు చాలా ఇంపార్టెంట్, మన గమ్యం చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఏ స్థలానికి చేరబోతున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. కనుక ఇప్పుడు ఈ లాజరు యొక్క ముగింపును గూర్చి మనం ఆలోచించక మునుపు తాను వెళ్ళిన మార్గాన్ని గూర్చి, ఆ మార్గంలో తాను ఏ రకంగా దేవుని చేత మరి ధైర్యపరచబడుతూ సహాయాన్ని అందుకుంటూ వెళ్ళాడో కూడా మనం డ్రా చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక చాలా బీదవాడు ఉన్నాడు. ఏమని రాయబడింది అంటే ఇంగ్లీష్లో అయితే బెగ్గర్ అని రాయబడింది. ఒక భిక్షం ఎత్తుకునేవాడు. లాజర్ అనే ఒక భిక్షం ఎత్తుకునేవాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. అంతేకాకుండా ఈ లాజర్ పరిస్థితి ఎంత హారిబుల్గా ఉందంటే, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. చాలా సిక్, డెడ్లీ సిక్. అసలు పనికి వెళ్ళలేని పరిస్థితి, పనులు చేసి కాబట్టి ఆహారం కోసం ఒక ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్నాడు. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన ఇంకేమి చేయలేకపోతున్నాడు. అంతగా తాను దిగువలోనికి వెళ్ళిపోయాడు.
దిగజారిన పరిస్థితుల్లో ఉన్నాడు. తను బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు కనుక తాను వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి, ఒంటి నిండా కురుపులే కనుక ఒక ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఒకవేళ ఆయన బల్ల మీద నుంచి ఏ రొట్టె ముక్క వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కండిషన్లో అది వచ్చినా కానీ అది తినాలని, ఆకలి తీర్చుకోవాలని కోరాడంటే ఆకలి తీర్చుకొన గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చాలా భయంకరమైన పరిస్థితి, చాలా విపరీతమైన నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాడు. ఘోరమైన కష్టాల్లో లాజరు ఉన్నట్టుగా మనం చూస్తాము. చాలా డెస్పరేట్ కండిషన్లో తానున్నాడు. అయితే మనం తన యొక్క ముగింపును బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే హీ వాజ్ పూర్, వరల్డ్లీ, లోకరీతిగా తాను చాలా దరిద్రంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ ముందు మాటలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతూ కాబట్టి ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఒక పూర్ మ్యాన్ ఉన్నాడు. ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు, ఒక బెగ్గర్ ఉన్నాడు. అయితే ఆ బెగ్గర్ లైఫ్లో, లాజర్ లైఫ్లో దేవుని సహాయాన్ని మనం ఈ ఉదయకాలం గుర్తించబోతూ ఉన్నాం. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న తనను గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము ఖచ్చితంగా ఈ యొక్క లాజర్కి వర్తిస్తుంది. చూద్దాం. ఇలా వ్రాయబడింది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయాలలో దరిద్రుడుగా ఉన్నాడు. లోక సంబంధంగా చాలా భయంకరమైన పేదరికంలో ఉన్న వర్స్ట్ కండిషన్లో ఉన్నాడు. బహుశా లోకమంతా అంటా ఉండుంటుంది, ఎంత దరిద్రుడా, ఎంత ఇతని మీద శాపం ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి, అసలు మనిషిని చూడలేకపోతున్నాం. ఆ మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దాని గురించి మనం చెప్పగలం. ఎందుకంటే కొద్ది రోజులు గడిచిన తర్వాత లాజర్ చనిపోయాడు. లాజర్ యొక్క భూస్థాపన గురించి, లాజర్ యొక్క ముగింపును గురించి, అంటే ఈ భూమి మీద ఏమి జరిగిందో, ఎలాంటి భూస్థాపన జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏమి చేశారు, ఏమీ రాయబడలేదు. కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే లాజర్ చనిపోయాడు. అతడు దేవుని దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఉండుటకు అతను కొనిపోబడాడు. అద్భుతమైన ముగింపును, తాను అద్భుతమైన డెస్టినీని తాను రీచ్ అయినట్టుగా మనం చూస్తాం. తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులగుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎలాగూ దేవుని రాజ్య వారసుడయ్యాడు, ఎలాగూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంత దరిద్రుడు, ఇంత భయంకరమైన కురుపులతో నిండిన వ్యక్తి, కుక్కలు నాకుతా ఉన్నాయి, ఇంత ఘోరమైన వ్యక్తి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి ఎలాగ కొనిపోబడ్డాడంటే దేవదూతల చేత అతడు విశ్వాసమందు భాగ్యవంతుడుగా దేవుని యందు నమ్మిక ఉంచాడు. తన పేదరికంలో, తన కష్టాల్లో, తన భయంకరమైన చికాకుతో కూడిన జీవితంలో ఈ ట్రస్టెడ్ గాడ్, దేవుని నమ్మాడండి. దేవుని మీద ఉన్న తన విశ్వాసాన్ని తను ఏమాత్రం ఇటు అటు తొలగిపోకుండా విశ్వాసంలోంచి తాను స్థిరంగా నిలబడ్డాడు. చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అతను వెళ్తున్న కష్టాలను బట్టి మనం నిర్ణయం చేస్తాం. చేయొద్దు సుమా. కష్టాలు లాజరు జీవితంలో ఉన్నాయి, కానీ లాజరు జీవితంలో దేవ సహాయం కూడా ఉంది, దేవుని సహాయం కూడా ఉంది. అంత కష్టాల్లో విశ్వాసం కాపాడుకున్నాడంటే ఎంత విశ్వాసంలో భాగ్యవంతుడో మనం గుర్తించవచ్చు. అంత కష్టాలలో తాను ఎక్కడ సణిగినట్టు లేదు, గొణిగినట్టు లేదు, నిష్ఠూరు పడినట్టు లేదు, లేకపోతే ఆ ధనవంతుడు ఏమి పంపనందుకు ధనవంతుడి మీద ఆయాసంతో కోప్పడినట్టుగా, లేకపోతే ఒక చెడ్డ మాట అన్నట్టుగా లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చాడు. కష్టాల్లో దేవుణ్ణి ప్రేమించాడు, పేదరికంలో దేవుని ప్రేమించాడు, జబ్బుల్లో దేవుని ప్రేమించాడు. అది దేవుని ఇంప్రెస్ చేసింది, అది దేవుని ప్లీజ్ చేసింది. దేవుడు తన దూతలను పంపించాడంట దరిద్రుడు చనిపోతే పరలోకానికి తీసుకురావడానికి. అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతలు వచ్చి లాజరును తీసుకుని ఇంపులో దీవించబడ్డాడు, ప్రతిఫలాన్ని అందుకున్నాడు. దేవుడి నుంచి తాను మరి ఒక మంచి బహుమానాన్ని అందుకున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకునే ఒక గొప్ప ఆధిక్యత తనకి దొరికింది. కనుక అవర్ ఇన్వర్డ్ బిహేవియర్, లేకపోతే అవర్ ఇన్వర్డ్ లైఫ్ డిసైడ్స్ అవర్ డెస్టినీ. ఇట్స్ నాట్ ద అవుట్వర్డ్ లైఫ్. నువ్వు బాహ్యంగా నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో అది కాదు.
నువ్వు ఆధ్యాత్మికంగా అంతరంగంలో ఏ భక్తి కుదుర్చుకున్నావో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో, దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉందో అది నీ ముగింపును నిర్ణయించబోతుంది, నీ గమ్యాన్ని నిర్ణయించబోతుంది, లేక పరలోకంలో నువ్వు రీచ్ కాబోతున్న ప్లేస్ని డిసైడ్ చేస్తుంది. పౌలు గారు అంటాడు, ఈ యొక్క రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. చులకనైన శ్రమలు అంటాడు, గడ్డితో సమానం అంటాడు. ఇవి నాకు అక్కర్లేదు, వీటిని నేను కన్సిడర్ చేయనట్టు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు పౌలు యొక్క ఆ లిస్టు, శ్రమల లిస్టు చూడండి, అందులో ఉంటుంది కష్టాలలో వెళ్ళాను, జాగరణాలు గుండా వెళ్ళాను అంటాడు. చాలా కష్టాలు, సామాన్యమైన కష్టాలు. ఇన్ని కష్టాలు వచ్చినాయి పౌలుకి. అసలు పౌలు భక్తుడేనా? అసలు పౌలు ఎందుకు ఇంత కష్టాలు గుండా వెళ్ళాడు అని ఎవరు అంటానికి వీల్లేదు సుమా. కష్టాలు తథ్యం, కష్టాలు ఇట్స్ ఎ మస్ట్. విశ్వాస జీవితంలో కష్టాలు ఉంటాయి, పేదరికం ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు, జబ్బులు ఉండొచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు. అవి కాదు మన డెస్టినీని డిసైడ్ చేయబోతున్నాయి. ఆ కష్టాలలో కూడా మనం దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. కష్టాలలో విశ్వాసాన్ని కాపాడుకో. ఈ కష్టాల్లో దేవుని మీద ఉన్న నీ ప్రేమ కొంచెం కూడా తగ్గకుండా చూసుకో. నీవు విశ్వాస వీరుల జాబితాలో, ఆ హాల్ ఆఫ్ ఫెయిత్లో యు ఆర్ గోయింగ్ టు బి యాడెడ్. అందులో చేరబోతున్నాం. కారణం మన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైన ప్రభు మీదే దృష్టి పెడదాం. విశ్వాసమందు భాగ్యవంతులు అవుదాం. ఈ పేదవాడైన లాజరుకి దేవుని సహాయం అందింది, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు. 2వ లాజర్ని గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరొక లాజరు మనకు కనబడతాడు. ఈ లాజరు అంటే కూడా అర్థం దేవ సహాయమే. ఇప్పటికి 4 అంశాలు మనం చూసుకున్నాం. పాత నిబంధనలో మోషే తన 2వ కుమారుడికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. నా తండ్రి దేవుడు ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను, నాకు సహాయం చేశాడని చెప్పి ఎలీయెజరు అని పేరు పెట్టుకున్నాడు. సమూయేలు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలీయులకు దేవుడు జయమిచ్చినప్పుడు దేవుడే యుద్ధం చేశాడు, దేవుడు మాకు సహాయం చేశాడని ఎబెనెజరు అని పేరు పెట్టాడు. సహాయపు రాయి అని. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దరిద్రుడైన లాజరుకు దేవుని యొక్క సహాయము టు వాట్ ఎక్స్టెంట్, ఎంత చివరిదాకా వెళ్ళిపోయిందో, ఎంత ఉన్నతమైన సహాయాన్ని దేవుడు అందించి నెమ్మదిగా అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు మనం చూస్తున్నాం. 4వ అంశం యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 5 వచనాలలో బేతనీలో ఉన్న ఒక కుటుంబాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఇక్కడ బేతనీలో ఉన్న మరొక లాజరు మనకు కనబడతాడు. బేతనీలో ఉన్న ఒక కుటుంబం మనకు కనబడుతుంది. ఈ ఫ్యామిలీని ప్రభు చాలా ప్రేమించాడు. బహుశా వాళ్ళు తల్లిదండ్రులు లేరనుకుంటా, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. అందుకనే నేమో ఒకవేళ ఒక ప్రత్యేకమైన ప్రేమ, శ్రద్ధ చూపించేవాడేమో ప్రభు. తరచుగా యెరూషలేముకి వచ్చినప్పుడల్లా బేతనీకి వెళ్ళేవాడు, మరలా యెరూషలేముకి వెళ్ళేవాడు. అదొక చిన్న మజిలీగా ఆ స్థలాన్ని వాడుకుంటూ వచ్చాడు, ఆ కుటుంబాన్ని. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిని ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. చాలా స్పష్టంగా రాయబడింది, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను. ప్రభువు ఆ ఇంట్లో చాలాసార్లు బస చేస్తూ వచ్చాడు, ఆతిథ్యం తీసుకుంటూ వచ్చేవాడు. ఒక కుటుంబం ప్రభువుని చేర్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక కుటుంబం ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలాసార్లు మనకి ఈ సువార్తల్లో కనబడే విషయం ఏంటంటే, ప్రభు బేతనీకి వెళ్ళెను అని రాయబడి ఉంటుంది. బేతనీ అంటే ఇంకెక్కడికో కాదు, బేతనీలో ఉన్న మరియా మాత లాజరు ఇంటికి వెళ్తూ వచ్చాడు. అంటే యేసు ప్రభుని అకామిడేట్ చేసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే యేసు ప్రభుతో తక్కువ లేకుండా 10 మంది డిసైపుల్స్, ఇంకా కొంతమంది ఆయన అభిమానులు ఆయనతో పాటు ఉండేవాళ్ళు. కనుక ప్రభుతో పాటు ఇంకా కొంతమందికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే డెఫినెట్లీ దట్ షుడ్ బి ఏ రిచ్ ఫ్యామిలీ.
ఖచ్చితంగా ఆ కుటుంబం ఎంతో కొంత ఆర్థికపరమైన సుస్థిరత కలిగిన కుటుంబం, ఒక మంచి కుటుంబం, సంపన్న కుటుంబం కూడా అయి ఉండాలి. ఈ ఒక రంగా చెప్పుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్న లాజరు దరిద్రుడైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లాజరు ధనవంతుడు. మేబీ ఈ వాజ్ రిచ్. లాజరు గొప్పవాడు అయి ఉండొచ్చు, మంచి కుటుంబం అయి ఉంటుంది, సంపన్నమైన కుటుంబం కూడా అయి ఉంటుంది. ఎందుకంటే మా అత్త యేసుప్రభుని ఎప్పుడూ తన ఇంట్లో చేర్చుకుంటా ఉండేది. మరి ఏమో యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటా ఉండేది. చాలా టైం స్పెండ్ చేసేవాడు ప్రభు వాళ్ళ ఇంట్లో. ప్రభువును వాళ్ళు మరి చేర్చుకుంటూ వచ్చారు కాబట్టి బహుశా ఖచ్చితంగా మంచి విశాలమైన గృహం అయి ఉంటుంది. వచ్చిన వారందరికీ అకామిడేషన్ ఇచ్చే మంచి వసతులున్న కుటుంబం అయి ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ లాజరేమో రిచ్ ఇన్ ఫెయిత్, ఈ లాజరేమో నిల్ ఇన్ ఫెయిత్. ఆ లాజరు విశ్వాసంలో భాగ్యవంతుడు, ఈ లాజరుకు దేవుడి మీద విశ్వాసమే లేదు, యేసు ప్రభు మీద నమ్మకమే లేదు, యేసు ప్రభు మీద ప్రేమే లేదు, యేసు ప్రభు మీద అభిమానమే లేదు, యేసు ప్రభు యొక్క విలువ తనకి అర్థం కాలేదు. ఎంత ప్రెషస్, ఎంత అమూల్యమైన వాడు. ఆయన కోసం వేల కొలది ప్రజలు ఆయన వెంబడించేవాళ్ళు, ఆయన చుట్టుముట్టేవారు, ఆయన మీద పడేవాళ్ళు, బహుజన సమూహం, ఇంతమంది ఆయన అభిమానిస్తుంటే ఈ లాజర్కి యేసు ప్రభు విలువ తెలవదు. ఎంత ఘోరం కదా. ఎక్కడ చూచినా ఎప్పుడు చూచినా యేసు ప్రభు ఒంటరిగా ఉండేవాడు కాదు. యేసు ప్రభు ఒంటరిగా అంత తేలిగ్గా ఎవరికి అపాయింట్మెంట్ దొరికేది కాదు. అంత బిజీ పర్సన్ తన ఇంట్లోకి వస్తే ఈ లాజర్ మాత్రం యేసు ప్రభుతో తన టైం స్పెండ్ చేసేవాడు కాదు. బట్ స్టిల్ జీసస్ లవ్ లాజరస్. అయినా కానీ యేసు ప్రభు మరియను మార్తను ప్రేమించినట్లే లాజర్ను కూడా ప్రేమిస్తూ వచ్చాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు లాజరుకు సహాయం చేయాలనుకున్నాడు. దేవుడు లాజరు జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ తేవాలనుకున్నాడు, ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ తేవాలనుకున్నాడు. ఆ ఇంటికి వెళ్తున్న తను, ఆ ఇంటిలో ఆతిథ్యాన్ని అందుకుంటున్న తను ఖచ్చితంగా ఆ ఇంటికి ఒక సంపూర్ణతని, ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడు. దేవుడు ఆ ఇంటిని విజిట్ చేస్తూ వచ్చాడు. ఒకానొక దినాన లాజరు సిక్ అయ్యాడన్న సంగతిని మరి కబురు పంపారు. కానీ యేసు ప్రభు రావడం ఆలస్యం చేశాడు. యేసు ప్రభు వెళ్ళేటప్పటికి మరి లాజరు చనిపోవడం జరిగింది. సమాధి చేయబడి కూడా 4 రోజులు అయిపోయింది. 4 రోజులు చనిపోయి 4 రోజులు అయిపోయింది. అటువంటి పరిస్థితులలో ఈ లాజర్ను భూస్థాపన కూడా చేసేసారు, సమాధి చేసేసారు. ఈ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే కేర్ ఫ్రీ లైఫ్ జీవిస్తా వచ్చాడు. ఒక నిర్లక్ష్య వైఖరితో జీవిస్తూ వచ్చాడు. దేవుని గురించిన అవేర్నెస్ లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి ప్రేమించాలన్న ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం తనకి లేదు. దరిద్రుడైన లాజరుకు ఆ జ్ఞానం ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుణ్ణి ప్రేమించడం ఆ లాజరుకు తెలిసింది. దేవుని యందు విశ్వాసం ఉంచడం, దేవుణ్ణి ప్రేమించడం ఈ లాజరుకు తెలియలేదు. ఒక కేర్ ఫ్రీ లైఫ్, నిర్లక్ష్యంతో కూడిన జీవితం. అయితే ఎంతగా దేవుడు సహాయం చేశాడంటే కేర్ ఫ్రీ లైఫ్లో నుంచి కేర్ఫుల్ లైఫ్లోకి లాజర్ని లీడ్ చేశాడు. నిర్లక్ష్య వైఖరితో తన జీవితాన్ని కొనసాగిస్తున్న లాజర్ను దేవుడు దర్శించి ఒక శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో జీవించడం అంటే ఏంటో దేవుడు లాజరుకు నేర్చుకోవడంలో సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. దేవ సహాయంగా దేవుడు లాజర్కి హెల్ప్ చేసినట్టుగా మనం గ్రహించవచ్చు అనమాట. అంత మాత్రమే కాకుండా మరణానికి ముందు లాజరు జీవితం ఒకలాగుంది, మరణం తర్వాత లాజరు జీవితం ఈ లాజరు జీవితంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే టు ఎనీ ఎక్స్టెంట్ గాడ్ కెన్ కమ్ అండ్ హెల్ప్ అస్ అనేది మనమందరం బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. టు ఎనీ ఎక్స్టెంట్ మన జీవితంలో ఎంత వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయినా కానీ, ఎంత హోప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయినా కానీ ఆయన దేవ సహాయంగా మన జీవితాల్లో రుజువు చేసుకోగలడు అన్న దానికి ఒక మంచి ఉదాహరణ లాజరు జీవితం. ఒకవేళ నీ జీవితంలో నిరాశ పడిపోయి ఉన్నావేమో, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులను గురించి, కొందరు వ్యక్తులను గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, నీ బిడ్డలను గురించి, నీ ఆరోగ్యాన్ని గురించి, నీ ఆర్థిక పరిస్థితిని గురించి, నీ ఉద్యోగ నేపథ్యాన్ని గురించి అస్సలు ఏమాత్రం ఆశ లేకుండా అయిపోయిందేమో. ఇంకా రేపట్లో డిసైడ్ అయిపోద్ది, ఇంకా 4 రోజులు అయిపోద్ది నాకు, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నావేమో. ఈ విషయం ఈ లాజరు జీవితం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయమే. ఎంత చివరిలోకి వెళ్ళిపోయినా దేవుడు మనకు హెల్ప్ చేయగలడు, దేవుడు మనకు సహాయం చేయగలడు. ఈ భూమి మీద ఉండే జీవితంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది లాజరు జీవితంలో మనకి అర్థమవుతుంది. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు.
సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడక మునుపు హిజ్ లైఫ్ వాజ్ వితౌట్ క్రైస్ట్. సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత లాజరస్ లైఫ్ వాజ్ విత్ క్రైస్ట్. క్రీస్తు లేని జీవితం జీవిస్తున్న లాజర్కి క్రీస్తుతో జీవించే జీవితం దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఆ హెల్ప్ చేశాడు. దేవుడు ఆ సహాయం చేశాడు. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మనకు ధైర్యం చెప్తున్నాడు. ప్రభు మనకున్నాడు. క్రీస్తు లేని జీవితాలలోనికి ఆయనను మనం ఆహ్వానించినప్పుడు, ఆయనకు మనం కొంచెం స్థలం ఇచ్చినప్పుడు, కొంచెము అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాలను తాను నింపేయడానికి ఇష్టపడుతున్నాడు. లాజర్ జీవితంలో చాలా గొప్ప మార్పు వచ్చేసేసింది. పూర్తి మార్పు, డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రమ్మన్నాడు. బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రాలతో చుట్టుబడిన తనకు ఆ బట్టలన్నీ తీసేసి తనకు ఆహారం పెట్టి చక్కగా తను రిఫ్రెష్ అయిన తర్వాత తన లైఫే మారిపోయింది. ఎంతకాలం నుంచో ఆ అక్క చెల్లెలు ఎదురు చూచిన ఆ సహాయం యేసు ప్రభు నుంచి వారి ఇంటిలోనికి వచ్చింది. వారు కోరుకున్న సహాయం, లాజరు జీవితం మారాలి, లాజరు కూడా దేవుడికి సన్నిహితుడు కావాలనే వారి ఆశ తీరిపోయింది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసు ప్రభు బేతనీలో ఉన్న లాజర్ను మరణంలోంచి తిరిగి లేపిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వస్తాడు. ప్రభు ఆ ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వారు ఒక డిన్నర్ ఏర్పాటు, మేబీ ఏ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఒక విందు ఏర్పాటు చేశారంట. 2వ వచనం, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంను కూర్చున్న వారిలో ఒకడు. సిట్టింగ్ బిసైడ్ జీసస్. ఎంత గొప్ప స్థానం కదా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ లాజరేమో అబ్రహామును ఆనుకొని కూర్చుంటే ఈ లాజరేమో యేసు ప్రభుని ఆనుకొని కూర్చుంటున్నాడు. యేసు ప్రభు ప్రక్కన కూర్చొని ఉన్నాడు. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. దేవుడు మనల్ని ఆదుకోగలడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వారిని దేవుడి దగ్గరికి తీసుకోగలడు. కష్టాల్లో ఉన్న వారికి ఒక నెమ్మది అనేది ఇవ్వగలడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఉదయకాల సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని సహాయం అనేది ఉన్నది. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. గాడ్ ఈజ్ ద ప్రెజెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్స్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. లాజర్ జీవితం మారిపోయింది. అంతకుముందు లాజర్కు ప్రభు విలువ తెలవలేదు, ఇప్పుడు ప్రభు విలువ తెలిసిపోయింది. ప్రభు పక్కన వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నాడండి. యేసుక్రీస్తు యొక్క కంపానియన్షిప్లోకి వచ్చేసాడు. ఇది దేవుడు చేసిన సహాయం కాదా? ముందు వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభు లేటుగా వచ్చాడు, యేసు ప్రభు ఉండుంటే అసలు మా తమ్ముడు చనిపోయేవాడు కాదని ఏదేదో మాట్లాడారు, కానీ అసలు నిజమైన సహాయం ప్రారంభమైంది. ఇప్పుడు లాజర్ మారిపోయాడు, యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక ఇగ్నోరెంట్ పర్సన్కి అంతకుముందు మరియా మార్తలను గురించి మాట్లాడుకునే వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు లాజర్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అంతకుముందు యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసేవాళ్ళు. బేతనీకి యేసుప్రభు వస్తే అందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభును మాత్రమే చూడడానికి రావట్లేదంట. యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి యేసు లేపిన లాజరును కూడా చూడడానికి ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నాడు. ఒక వినూత్నమైన మార్పు తనలో వచ్చేసేసింది. ప్రజలు లాజరును చూడడానికి, యేసు లేపిన లాజరు, చనిపోయిన లాజరు బ్రతికించబడ్డాడంట. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచాడంట. లెట్ us go and see Lazarus అని చెప్పి ప్రజలు వస్తున్నారంట. దేవుడు లాజరుకు సహాయం చేశాడు. లాజరు జీవితంలో దేవుడు అద్భుతమైన మార్పు తీసుకొని వచ్చాడు. యేసుతో సహవాసంలోకి వచ్చాడు. యేసును చూడడానికి ప్రజల్లో ఎంత వేగిరిపాటు, ఎంత తొందర, ఎంత ఆతృత ఉందో, యేసు చేత లేపబడిన లాజరు చూడడానికి కూడా ప్రజల్లో అంత ఆతృత వచ్చింది. 12వ అధ్యాయం 10వ వచనం. అతనిని బట్టి ఎవరిని బట్టి? లాజరుని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. యేసునందు విశ్వాసం ఉంచడానికి లాజరు ఒక సాధనంగా మారిపోయాడు. దేవుడు సహాయం చేయడం మొదలు పెడితే ఒక వ్యక్తి జీవితం ఇలా మారిపోతుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు మనకు సహాయకుడు. మోషే పరిస్థితుల్లో మోషేకు దేవుడు సహాయం చేశాడు. ఇశ్రాయేలీల పరిస్థితుల్లో ఇశ్రాయేలీలకు దేవుడు సహాయం చేశాడు. ధనవంతుడు లాజరు సందర్భంలో దరిద్రుడైన లాజరుకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు బేతనీలో ఉన్న మేబీ ధనవంతుడైన లాజరుకు కూడా
దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ధనవంతుడివైనా, నువ్వు దరిద్రుడివైనా, నువ్వు జ్ఞానివైనా, నువ్వు వెర్రివాడివైనా, ఎన్నికైన వాడివైనా, ఎన్నిక లేని వాడివైనా, నీకు నాకు దేవుని సహాయం అవసరం. ఆ దేవుని సహాయాన్ని ఆర్థిద్దాం. దేవుడు మన సహాయకుడని గుర్తుపెట్టుకుందాం. ఆయన మనకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ అస్. మన గురించి ఆయన శ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడు. ప్రభు వద్దకు అనేకులు నడిపించడానికి, ఆఖరికి ప్రభు యొక్క మహిమార్థమై జీవించడానికి దేవుని సహాయం కోరుకుందాం. దేవుని నామంలో ఆయన ఇచ్చే సహాయంతో ముందుకు సాగి వెళ్దాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మా దైవజనురాలను మీ ఆత్మాభిషేకంతో నింపి, దేవా మరి తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య సందేశం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు మాకు సహాయమని, దేవా మరి తండ్రి నాయన, అనేక విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మోషే కుమారుడైనటువంటి దేవా మరి తండ్రి ఎలియాజర్ని మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఎబెనెజర్ని మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, అవును ఆయన, ఇద్దరు పేర్ల యొక్క అర్థం దేవా దేవుడు మాకు సహాయమని అని మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, కేవలం వారికి మాత్రమే కాదు ప్రభా, మాకు కూడా మీరు ఎంతో సహాయమై ఉన్నారు. దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, ఈ దినాల్లో మరి నాయన మీ సహాయం యొక్క విలువను మీరు మాకు అర్థం చేసినందుకు దేవా మరి తండ్రి విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన, పేద లాజర్ని మీరు మా ఎదుటికి తీసుకొచ్చారు, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. లాజరు మాటకు కూడా ప్రభా దేవుడు నాకు సహాయమని దేవా మరి తండ్రి నాయన మీరు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. అవును నాయన, లాజరు యొక్క పరిస్థితి దేవా దుస్థితి అది ఎంతో దయనీయంగా ఉంది. ఎంతో ప్రభా మరి తండ్రి నాయన, అయా ప్రభా మరి నాయన, అయా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆహారం లేక, ఆరోగ్యం లేక అలమటిస్తున్నటువంటి దినాల్లో దేవా మరి తండ్రి నాయన తన యొక్క జీవిత యాత్రను తాను కొనసాగింపజేసినప్పటికీ దేవా మరి తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ప్రభా మరి తండ్రి నాయన ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కాడని అబ్రహాం యొక్క రొమ్ముని ఆనుకొని దేవా మరి తండ్రి మీ సన్నిధిలో చక్కగా మరి తండ్రి ప్రభా సంతోషంగా మరి తండ్రి నాయన మీరు తన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యాన్ని దేవా మరి తండ్రి నాయన తాను సద్వినియోగం చేసుకొని దేవా మీరు ఆశించినటువంటి గమ్యానికి చేరుకున్నాడని దేవా మీరు వివరంగా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి. మరియ, మార్త, లాజర్ గురించి కూడా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి, ఈ లాజర్ అయితే ప్రభా మరి నాయన ఆత్మ సంబంధంగా మరి తండ్రి ఏమీ విశ్వాసం లేనప్పటికీ దేవా మరి తండ్రి ఆయా ఆర్థికంగా కొంచెం స్థిరత్వం కలిగినటువంటి కుటుంబం అని దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మీరు మీ యొక్క శిష్యులతో కలిసి అనేక పర్యాయాల కుటుంబాన్ని దర్శించి అక్కడ ఆతిథ్యం పుచ్చుకొని దేవా వారితో కలిసి భోజనం చేసేటువంటి దేవా ఒక మంచి దేవా అలవాటు దేవా మీకు ఉందని దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి అయా లాజర్ కొరకు తమ అక్క వాళ్ళు దేవా మరి తండ్రి నాయన తన సహోదరులు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన మీరు ఆలకించి దేవా లాజర్ పట్ల మీరు కలిగి ఉండేటువంటి దేవా ఆ యొక్క ఉద్దేశాన్ని మీరు గొప్పగా నెరవేర్చినటువంటి విధానాన్ని మీరు మాకు బయలుపరిచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. తనలో విశ్వాసం లేదని తన సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా మారాలని దేవా మరి తండ్రి నాయన ఎట్టి అనుభవం గుండా లాజర్ వెళ్ళాడో ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా చనిపోయినప్పటికీ దేవా మరి తండ్రి మీరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు దేవా ప్రేత వస్త్రాలతో దేవా చుట్టబడి అలాగూ బయటకు వచ్చాడని దేవా మరి తండ్రి నాయన గొప్ప కార్యం తన జీవితంలో మీరు జరిగించారని దేవా మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా, మా యొక్క అనుదిన జీవితంలో మా యొక్క పరిస్థితులు మా యొక్క మరి తండ్రి మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు దేవా మరి తండ్రి ఎంత మరి నాయన గడ్డు పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయినప్పటికీ దేవా మరి తండ్రి దాంట్లో నుంచి కూడా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తగల శక్తి గల సమర్థుడైనటువంటి దేవుడని దేవా లాజరు జీవితం ద్వారా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన. మీ ఆత్మశక్తితో బలంతో మమ్మల్ని నింపండి దేవా మరి తండ్రి గొప్ప విశ్వాసంతో మీ వైపు మేము చూడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని పరిస్థితుల్లో దేవా మరి తండ్రి నాయన అన్ని యొక్క మరి తండ్రి సమయాల్లో మాకు చాలినటువంటి దేవుడు, మాకు సహాయం చేసేటువంటి దేవుడు మాకు ఉన్నాడన్నటువంటి గొప్ప నిరీక్షణ దేవా మేము కలిగి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మరి తండ్రి కేవలం లాజర్ని రక్షించడం మాత్రమే కాదు కానీ ప్రభువా మరి తండ్రి నాయన లాజరును బట్టి దేవా మరి తండ్రి నాయన అనేకులు ప్రభువా మరి తండ్రి నాయన మీ యందు విశ్వాసం ఉంచారని మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. దేవా విశ్వాసం లేనటువంటి దేవా లాజర్ని మీరు వాడుకొని
దేవా తన ద్వారా ప్రభా మరి తండ్రి అనేక మంది మీ యందు విశ్వాసం ఉంచలాగిన గొప్ప పాత్రగా లాజర్ కుటుంబాన్ని మీరు వాడుకున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు. సంబంధమైనటువంటి అవసరతలు తీర్చండి, ఆరోగ్య సంబంధమైనటువంటి అవసరతలు తీర్చండి దేవా, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రభా ఈ 3 సమస్యలు మీరు నాయన మరి తండ్రి నాయన తీర్చి గొప్ప సంతోషంతో గొప్ప ఆనందంతో మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఇంకా ఏ కుటుంబంలో ఏ అక్కరందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు దేవా మరి తండ్రి వారి యొక్క ఆకారాల కొలది దేవా, వారి యొక్క అవసరతల కొలది దేవా మరి తండ్రి దేవా, వారి కష్టములన్నీ కూడా మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గొప్ప సంతోషం మా అందరి కుటుంబాలు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని, సమస్త విషయాల్లో కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ తోడైనను కాక. ఆమేన్ ఆమేన్. వందనాలు. ప్రైజ్